డాక్టర్ మా అమ్మాయికి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ట్రీట్మెంట్ స్టాప్ చేసి 3 నెలలు అయింది. ఇప్పుడు దగ్గు జలుబు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టెరాయిడ్ స్టార్ట్ చేసుకోవచ్చా? నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్, నెఫ్రాలజిస్ట్. 2025 కంటే ముందు వరకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ గైడ్ లైన్స్ లో ఇలా దగ్గు జలుబు వచ్చినప్పుడు స్టీరాయిడ్స్ మళ్ళీ డైలీ స్టీరాయిడ్స్ ఇవ్వాలని చెప్పి ఉండేది. కానీ 2025లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ ట్రీట్మెంట్ ఇన్ చిల్డ్రన్ అనే కిడిగో గైడ్ లైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఈ గైడ్ లైన్స్ ప్రకారం పేషెంట్ కి స్టీరాయిడ్ డిపెండెంట్ లేదా ఫ్రీక్వెంట్ రిలాప్సింగ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉండి అతను ఆల్రెడీ లో డోస్ స్టీరాయిడ్ ఆల్టర్నేట్ డే స్టీరాయిడ్ వాడుతున్నట్లయితే దగ్గు జలుబు వచ్చినప్పుడు మళ్ళీ డైలీ స్టీరాయిడ్ చేసుకోవచ్చు 0.5 mg/kg వరకు. కానీ ఆల్రెడీ ట్రీట్మెంట్ ఆపేసిన వాళ్ళు కానీ లేదా స్టీరాయిడ్ లేకుండా కేవలం టాక్రోలమైస్ పైన ఉన్న వాళ్ళు దగ్గు జలుబు వచ్చిన ప్రతిసారి స్టీరాయిడ్ వాడాల్సిన అవసరం అయితే లేదు. ఇది 2025 గైడ్ లైన్స్లో కొత్తగా వచ్చిన చేంజ్. అంటే ప్రీవియస్ ప్రాక్టీస్కి కంపేర్ చేస్తే ఇది మేజర్ చేంజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే దగ్గు జలుబు వచ్చిన ప్రతిసారి స్టీరాయిడ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా రిలాప్స్ రేట్ అనేది సేమ్ ఉంటుంది. సో స్టీరాయిడ్ ఎప్పుడు ఇవ్వాలి? కేవలం పేషెంట్ స్టీరాయిడ్ డిపెండెంట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అయి ఉండాలి, లో డోస్ ఆల్టర్నేట్ డే స్టీరాయిడ్ పైన ఉండాలి. ఈ కేటగిరీలో మాత్రమే వాళ్లకు దగ్గు జలుబు వచ్చినప్పుడు మళ్ళీ మనం డైలీ స్టీరాయిడ్ చేస్తే రిలాప్స్ రేట్ అనేది తగ్గుతుంది. వేరే అన్ని కేటగిరీస్లో స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల యూజ్ ఉండదు. ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.